వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. మనం ఎక్సర్సైజ్ 11లో ప్రతి ప్రాబ్లం కూడా ఈ చిన్న షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేసి గుర్తుపెట్టుకుని సరదాగా చిన్న ట్రిక్స్తో గుర్తుపెట్టుకుని మనం సాల్వ్ చేయబోతున్నాం. ఇది ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి ఎక్కువ టైం పడకుండా మనకి ఎక్కువ టైం వేస్ట్ అక్కడ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి మనం న్యూమరికల్లోకి వెళ్ళిపోదాం. హీట్ ఎనర్జీ అంటే పవర్ ఇంటూ టైం. సో హీట్ ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. అది ఎప్పుడు జౌల్లో ఉంటుంది, పవర్ వాట్లో ఉన్నప్పుడు, టైం సెకండ్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ హీట్ ఎనర్జీ అంటే హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్. హీట్ ఎనర్జీ జౌల్లో ఉంటుంది, టెంపరేచర్ కెల్విన్లో ఉంటుంది కాబట్టి K వస్తే ఏమవుతుంది, J ఇంటూ K ఇన్వర్స్ అవుతుంది. హీట్ కెపాసిటీ యూనిట్ ఏంటి, J ఇంటూ K ఇన్వర్స్. దాన్ని జౌల్ పర్ కెల్విన్ అని చెప్పొచ్చు. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే హీట్ కెపాసిటీ డివైడెడ్ బై మాస్. అందుకని ఇది ఆల్రెడీ JK ఇన్వర్స్ బై కేజీ. కేజీ కూడా పైకి వచ్చేస్తే J KG ఇన్వర్స్ K ఇన్వర్స్. దీన్ని జౌల్ పర్ కేజీ కెల్విన్ కూడా చెప్పొచ్చు. అయితే ఇది గుర్తుపెట్టుకోవడం మీ సరదాగా చిన్న ఒక కోడ్ అని చెప్పాను. పీటీ అంటే పీటీ సార్ అనుకోండి. పీటీ సార్కి హైకోర్టు. పీటీ సార్ ఏం చేస్తారు, హైకోర్టులో టెంపరేచర్ పెంచుతారు. పీటీ సార్ అంటే హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ హైకోర్టు అంటే HC అంటే హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్. అలాగే ఇలాంటి పీటీ సార్ హైకోర్టులో టెంపరేచర్ పెంచడం వల్ల సుప్రీంకోర్టుకి హైకోర్టు అంటే భయం. సుప్రీంకోర్టు అంటే SH అనుకోండి. హైకోర్టు అంటే HC భయం. తెలుగు బై ఎం, ఇది ఇంగ్లీష్. సో అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే హీట్ కెపాసిటీ బై ఎం. ఇక్కడ మరొక విషయం, టెంపరేచర్ అనేది డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఎంత ఇంక్రీజ్ అయినా కరస్పాండింగ్ గా కెల్విన్ లో కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది. అలానే టెంపరేచర్ డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఎంత డిక్రీజ్ అవుతుందో కరస్పాండింగ్ కెల్విన్ లో కూడా అంతే డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ చేసి చూపించడం చూడండి. 0 నుంచి 15 డిగ్రీస్ వెళ్ళింది అంటే 15 డిగ్రీస్ ఇంక్రీజ్ అయ్యింది అంటే ఇక్కడ 0 అనేది 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈక్వల్ 273 కెల్విన్. 15 డిగ్రీ సెల్సియస్ అంటే మనకి 288 కెల్విన్. ఇక్కడ కూడా డిఫరెన్స్ మనకి 15 కే వచ్చింది. సో అందుకని మనం న్యూమరికల్స్ లో కొన్నిసార్లు టెంపరేచర్ మనకి ఇలా డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఇచ్చినా కూడా సేమ్ వాల్యూ మనం కెల్విన్ లో కూడా తీసుకుని సాల్వ్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు మనం న్యూమరికల్స్ లోకి ఎంటర్ అవుతాం. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 11లో క్వశ్చన్ నెంబర్ 7 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఫైండ్ ద టైం టేకెన్. టైం మనం స్మాల్ టీ తో డినోట్ చేస్తాం. సో టీని ఫైండ్ అవుట్ చేయాలి. బై 500 వాట్ హీటర్ అంటే ఇది పవర్ ఇండికేట్ చేస్తుంది. టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 50 kg ఆఫ్ మెటీరియల్, ఇది మాస్ ఇండికేట్ చేస్తుంది. ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ 960 జౌల్ పర్ కేజీ కెల్విన్, ఇది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీని ఇండికేట్ చేస్తుంది. ఫ్రమ్ 18 డిగ్రీ సెల్సియస్ టు 38 డిగ్రీ సెల్సియస్, ఇది టెంపరేచర్ డిఫరెన్స్ ఇండికేట్ చేస్తుంది. ఇవన్నీ మనకి గివెన్ డేటా. Assume that all the heat energy supplied by heater is given to the material. అంటే అక్కడ హీట్ ఎనర్జీ లాస్ అవ్వలేదు అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఒక 50 kg వెయిట్ ఉండేటటువంటి ఒక మెటీరియల్ యొక్క దాని యొక్క స్పెసిఫిక్ టెంపరేచర్ ఎంత ఉంది, 960 జౌల్ పర్ కేజీ కెల్విన్ ఉంటే దాని టెంపరేచర్ ని మనం 18 డిగ్రీ సెల్సియస్ నుంచి 38 డిగ్రీ సెల్సియస్ కి పెంచాలి అన్నప్పుడు 500 వాట్ ఉండేటటువంటి ఇంత పవర్ ఉండేటువంటి హీటర్ ని మనం ఎంత టైం యూజ్ చేయాల్సి ఉంటుంది అనేది మనకి క్వశ్చన్ ఇప్పుడు. సో ఇదంతా మనకి ఇచ్చిన డేటా మనం నోట్ చేసుకుని మనం నేర్చుకున్నటువంటి ఈజీ చిన్న ఒక ఫన్నీ కోడ్ చెప్పాను కదా, ఆ కోడ్ లో కన్వర్ట్ చేసి ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలో మీకు చెప్పేస్తాను చూడండి ఈజీగా. ఇక్కడ మనకి ఇచ్చిన డేటా నోట్ చేద్దాం. పవర్ ఇవ్వడం జరిగింది 500 వాట్, కరెక్ట్. నెక్స్ట్ మాస్ అనేది 50 kg. తర్వాత స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది 960 జౌల్. దీన్ని ఒకేసారి పర్ కేజీ కెల్విన్ అని చెప్పొచ్చు, లేదా కేజీ ఇన్వర్స్ K ఇన్వర్స్ అని కూడా చెప్పొచ్చు. తర్వాత టెంపరేచర్ డిఫరెన్స్ వచ్చి 38 డిగ్రీ సెల్సియస్ ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనీషియల్ టెంపరేచర్ 80 డిగ్రీ సెల్సియస్ అంటే 20 డిగ్రీ సెల్సియస్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ సెల్సియస్ లో ఎంత అయితే ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుందో కెల్విన్ లో కూడా అంతే అవుతుంది అని చెప్పాను. సో ఇది 20 కెల్విన్ గా తీసేసుకోవచ్చు. రైట్, ఓకేనా. ఇప్పుడు మనం వీటన్నింటిలోని ఇది మనం తీసుకుని ప్రాబ్లం సాల్వ్ చేయబోతున్నాం. ఎలా అంటే SHC అనే దానికి మనకి ఒక చిన్న కోడ్ చెప్పాను మీకు. సుప్రీం కోర్టుకి హైకోర్టు అంటే భయం అని చెప్పాను. ఇది మనం ఇప్పుడు చదువుకోవాల్సి వచ్చినప్పుడు ఎలా చదువుకుంటాం అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఈక్వల్ హీట్ కెపాసిటీ బై ఎం.
రైట్. ఇక్కడ మనకి వాల్యూ ఎంత ఇవ్వడం జరిగింది, 960 ఇవ్వడం జరిగింది. ఈజ్ ఈక్వల్ టు హీట్ కెపాసిటీ మనకు తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. ఎం అంటే 50 kg. అంటే ఇప్పుడు మన హీట్ కెపాసిటీ కావాలి అంటే 960 50తో మల్టిప్లై చేయాలి. రైట్. ఈ 00 ముందు ఈ 2 zeros రాసేద్దాం. 5 6 30, ఇంకా 3 ఉంటుంది. 5 9 40, 5 + 3 48. ఇది మనకి ఇదేమో జే కేజీ ఇన్వర్స్ కే ఇన్వర్స్, ఇదేమో కేజీ. ఆ కేజీ ఇన్వర్స్ మల్టిప్లై చేస్తే రెండు క్యాన్సిల్ అయిపోయి జే కే ఇన్వర్స్ మిగులుతుంది. జౌల్ పర్ కెల్విన్ లేదా జే కే ఇన్వర్స్. ఇది ఎలా ఉంచండి. ఇప్పుడు మనం ఇంకోటి కూడా చెప్పాను మీకు, ఇంకొక ఫన్నీ కూడా చెప్పాను. హీ అంటే ఆయన, ఒక ఆయన ఏం చేస్తారంటే హైకోర్టుకే టెంపరేచర్ పెంచుతారు. ఆయన ఎవరని చెప్పాను, పీటీ సార్ అని చెప్పాను. ఆయన హైకోర్టుకే టెంపరేచర్ పెంచుతారని చెప్పాను. అది నేను సరదాగా చెప్పింది. ఇక్కడ విషయం ఏంటి అంటే హీట్ ఎనర్జీ ఈక్వల్ టు హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్, పవర్ ఇంటూ టైం, అది హీట్ ఎనర్జీ ఈక్వల్ టు హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్. ఇందులో మనకి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దామా. పవర్ అంటే మనకి 500 వాట్ ఇంటూ టైం మనకు తెలియదు కానీ ఇది జౌల్లో ఉంది కాబట్టి టైం అనేది సెకండ్లో ఉంటుంది విషయం మనకు అర్థం అవ్వాలి. ఈజ్ ఈక్వల్ టు హెచ్సి ఎంత ఇవ్వడం జరిగింది, ఎంత మనకు వచ్చేది ఇప్పుడు 48.23,000 జే కే ఇన్వర్స్ ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ అంతా 20 కెల్విన్. ఈ కే ఇన్వర్స్ ని కేని క్యాన్సిల్ చేసేద్దాం. ఇప్పుడు మనకి ఈ టీ ఫైండ్ అవుట్ చేద్దాం. అందాక యూనిట్స్ అని పక్కన పెట్టి మనం టీ ఫైండ్ అవుట్ చేద్దాం. టీ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 48,000 ఇంటూ 20 డివైడెడ్ బై 500 ఇన్ సెకండ్స్. సో మనకి ఇప్పుడు ఈ జీరో క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్. మనకి ఏమైంది 4800 ఇంటూ 2/5 అని వచ్చింది. 4800 ఇంటూ 2/5 సెకండ్స్. ఇది మనం మినిట్స్ లో కన్వర్ట్ చేయాలంటే 1/60 రాస్తే ఈ సెకండ్స్ అనేది మినిట్స్ లో కన్వర్ట్ అవుతుంది. రైట్. ఇప్పుడు ఈ జీరో క్యాన్సిల్. మనకి ఇప్పుడు ఏం మిగిలింది 480 ముందు 6 చేద్దాం. 6 తో 48 ఎన్నిసార్లు పోతుంది చూడండి, 6 8 జారు కదా, అంటే ఇది 8 టైమ్స్ క్యాన్సిల్. ఇది పక్కన 0 ఇంటూ ఈ 2/5 మినిట్స్. ఈ 5 తో 8 అనేది 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 16 2 32 మినిట్స్. దేర్ ఫోర్ కన్క్లూజన్ ఏం చెప్పొచ్చు, రైట్. కన్క్లూజన్ చెప్తాం అంటే ది టైమ్ టేకెన్ ఈజ్ 32 మినిట్స్. దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 7 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.